నాను అదేంటి చిన్నారులు అంటారు, పేరు చెప్పరా అంటే వాళ్ళ పేర్లు నేను ఎందుకు చెప్తా, వాళ్ళతోనే చెప్పిస్తా. మీ తప్పట్లు అంటే కరత్వాల ధ్వనాలతో వాళ్ళని వెల్కమ్ చేయండి. చూసా వాళ్ళు మాట్లాడితే నాకు తప్పట్లు కొట్టలే కానీ మీకు కొట్టించాను. ఎందుకంటే ఇవాళ షోని మీరు రాక్ చేయాలి. ఓకే, ఇద్దరు చిన్నారులు అన్నాను, పేరు చెప్పలే ఎందుకంటే మీతోనే చెప్పిద్దామని. ఓకే, నీ పేరేంటి? శ్రీకర్ కోవరణి. గుడ్. నీ పేరేంటమ్మా? ఆశ్రిత గారపాటి. ఓకే, మీ ఇద్దరికి ఉగాది శుభాకాంక్షలు. ఓకే, సో మీ ఇద్దరిని ఇవాళ యాంకరింగ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతిసారి నేనే చేస్తున్నాను. ఈ రవి వీళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి ఏదో బాగుందని వేస్తారు, మిగతా వాళ్ళు ఎప్పుడు వీడే బోర్ కొడుతుంది అని, అందుకని కొత్తగా ఉంటుందని మీ ఇద్దరిని పిలిపించాను. ఓకే, మనకు చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి, టకటకా ప్రోగ్రామ్స్ లాగిచ్చేద్దాం. ఓకే, గుడ్ లక్ అండ్ ఇట్స్ ఆల్ యువర్స్. మీ అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు పిన్నలకు మా హృదయపూర్వక శ్రీ జయనామ సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు పండుగల్లో ఉగాదికి ప్రథమ స్థానం. ఈరోజు మనకి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ కొత్త సంవత్సరంని కొత్త ఆలోచనలతో సరికొత్తగా జీవితం మొదలు పెడతాం. పాత విషయాలు మనసుకి బాధించేవి ఏమైనా ఉంటే వాటిని మర్చిపోతాము. శ్రీ జయనామ సంవత్సరం అందరికీ విజయాలు వరించాలని, అందరూ ఆనందంగా ఉండాలని ఆశిద్దాము. తెలుగువారి పండుగలన్నీ ఉగాది నుండే మొదలవుతాయి. ఉగాది అనగానే ఉగాది పచ్చడి మనందరికీ గుర్తొస్తుంది. ఉగాది పచ్చడిలోని 6 రుచులని షడ్రుచులు అంటారు. ఈ రుచులు మన జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. శాస్త్రం, ఆచారం ఏదైనా సరే పెద్దలు కారణంతోనే మనకి ఈ ఆచారాలన్నీ అందించారు. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడిని. దాన్ని మనం ఎంత త్వరగా చేయొచ్చో ఇప్పుడు చిత్రాక వచ్చి చూపిస్తుంది. సో చిత్ర, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు నేను ఉగాది పచ్చడి ఎలా చేయాలో చేపిస్తాను. ఇది చింతపండు, కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం, కొన్ని మామిడికాయ ముక్కలు, కొంచెం కారం, కొంచెం వేపు పువ్వు తీసుకొని అన్నీ కలిపేయాలి. ఇప్పుడు ఉగాది పచ్చడి అయిపోయింది. వావ్, చిత్రకి ఎంత త్వరగా చేసేస్తుంది ఈ ఉగాది పచ్చడిని, అది కూడా స్టవ్ మీద వండకుండా. ఎంత త్వరగా అన్ని రా ఐటమ్స్ తోటి ఎంత చక్కగా తీపి, పులుపు, కారం, వగరు రుచులతో తయారు చేసింది. చిత్ర మాలాగే కెనడాలో చదివింది, కానీ ఈ సాంప్రదాయమైన వంటకాలు ఇంకా తెలుసు. సో పిల్లలు, మీరందరూ ఇంటికి వెళ్ళాక ఇది కూడా మీ పేరెంట్స్కి చేసి రుచి చూపించండి. ఈ ఉగాది పచ్చడిని మన పూర్వీకులు కొత్త మట్టి కుండలు చేసేవారు. కుండ అంటే మట్టితో చేసిన వెసల్. కొత్త కుండ కొత్త జీవితానికి గుర్తు. మనిషికి మట్టికి ఉన్న అనుబంధం ఎంతో గొప్పది అని మన పెద్దలు నమ్మేవారు. ఉగాది పచ్చడిలోని 6 రుచులు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. చేదు, తీపి, వగరు ఇలాంటి సంఘటనలు మన జీవితంలో కూడా జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం సమానంగా స్వీకరించి ముందు సాగిపోవాలనేదే ఉగాది పచ్చడి పరమార్థం. అంతేకాదు, సీజన్ మారుతుంది కనుక ఇది తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి కూడా మంచిదంటారు. చర్మ వ్యాధులు, అలర్జీ వంటివి దరి చేరవని పెద్దలు ఈ విధంగా పరోక్షంగా చెప్పారు మనకి. ఇప్పుడు మన ఫస్ట్ పర్ఫార్మర్ జ్యోతి మరపడగా ఇప్పుడు సాయిబాబా ప్రేయర్ సాంగ్ పాడతాకి వస్తుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను సాయిబాబా సాంగ్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను.
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా శ్రీ సాయి చరితం చిదానంద భరితం చిదానంద భరితం చిదానంద భరితం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యధామం ఏ వేళనైనా ఎంత వారికైనా ఏ వేళనైనా ఎంత వారికైనా సాయి భజన తారం కైవల్య తీరం కైవల్య తీరం కైవల్య తీరం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యధామం మా సాయి బాబా మనసు వెండి కొండ మా యోగి బాబా మన మాట మల్లెదండ సాయి చేతి చెలవా 1000 కోట్ల విలువా ఆ లీలలన్నీ అబిడలుంచగలమా సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యధామం థ్యాంక్ యూ